హాయ్ అండి, నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు సినిమా ఆపేయడానికి కొంతమంది కుట్ర చేశారు. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది సినిమా వాళ్ళు సరిగా ఫాలో అవ్వట్లేదు. అప్పుడు జగన్ గారు సరిగా చూడలేదు అనుకున్నారు, ఇప్పుడేమో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా. ఏంటి మీరు అదన్నీ నమ్ముతున్నారా? మీరు అంటే జరుగుతుందంటారా? 100% రిటర్న్ గిఫ్ట్ ఇస్తారండి. ఇప్పుడు పెను మార్పులు అయితే 100% జరుగుతుంది. ఎందుకంటే చిన్న సినిమాలు రిలీజ్ కావడానికి చాలా కష్టపడుతున్నారు. వీళ్ళు కూడా చిన్న సినిమాలు కూడా మనము వైజాగ్లో చేసేసి వాళ్ళు ఆంధ్ర గవర్నమెంట్ కొంత సబ్సిడీ ఇస్తే తెలుగు ఇండస్ట్రీ కూడా బాగుంటుంది. కానీ రిటర్న్ గిఫ్ట్ అయితే 100% ఇస్తాడు. వాళ్ళు ఎవరితో పెట్టుకున్నారో వాళ్ళకి అర్థం కాలేదు. ఖచ్చితంగా ఏం లేదు, ఈ ఒక మన సౌత్లో మన పక్క ఆలోచిస్తే 4 గుప్తాధిపత్యంలోనే థియేటర్స్ ఉన్నాయని. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే సరిగా జనాభాకు కూడా తెలియదు, ప్రజలకు కూడా తెలియదు, ఈ సినిమా అభిమానులకు కూడా తెలియదు. కానీ ఈ రోజు అయితే గుప్తాధిపత్యం ఉందని పక్క తెలిసిపోయింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా చిన్న సినిమాలు కూడా బాగా ఇదిగా ఉండేటట్టు చూడాలి. మనం ఆలోచిస్తే సంవత్సరానికి ఎన్ని సినిమాలు అండి? చిన్న సినిమాలు రిలీజ్ అయితే, పెద్ద సినిమాలు రిలీజ్ అయితే 10 రిలీజ్ అవుతాయి. 10 రిలీజ్ అయినా కూడా 10 రోజులు అంటే 100 రోజుల కంటే లేదు. మిగతా 265 రోజులు చిన్న సినిమాలే కదండి. అందుకని చిన్న సినిమాలు కూడా వాళ్ళకి చిన్న సినిమాలు అనగానే చిన్న సినిమాల్లో కూడా చెత్త తీసేసి అవి కూడా రిలీజ్ అట్లా కాకుండా అంతకుముందు మనం కూడా చూసాం. చిన్న సినిమాలు ప్రోత్సాహం అనగానే శాటిలైట్తో చేసి చిన్న సినిమాలు కూడా కిల్ చేశారు. అలాంటివి కాకుండా చిన్న సినిమాలు, మంచి సినిమాలు ప్రోత్సహిస్తూ ఉంటే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ ఒక మంచి డెసిషన్ తీసుకొని చిన్న సినిమాలు వాటిని కూడా ప్రభుత్వం ప్రోత్సాహకరంగా ఉంటే బాగుంటుంది. వీళ్ళు సినీ ఇండస్ట్రీ కూడా 2 రాష్ట్రాల వాళ్ళని సంప్రదించేసి చేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఒకటి మాత్రం నిజం, వాళ్ళ కరెక్ట్ గురువు జగనే. జగన్ ఏం చేయకుండా వాళ్ళు కూర్చోబెట్టి సిట్ స్టాండ్ అంటే అలాంటి వాళ్ళు వీళ్ళకి బాగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఏంటంటే కూర్చొని మాట్లాడుకొని తెలుగు ఇండస్ట్రీని మనం ఎట్లా డెవలప్ చేయాలా, మీరు ఏదైనా మీ సజెషన్స్ తీసుకొని రమ్మంటే వీళ్ళకి పోరు. ఎందుకంటే ఈ గుప్తాధిపత్యంతో సినిమా ఇండస్ట్రీని నాశనం చేస్తున్నారు. ఈ నాశనం చేయడానికి వీళ్ళకి టోటల్లో వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ అనేది 100% ఇస్తారు. ఒకటి మాత్రం నిజమండి, వాళ్ళకి మటుకు జగన్ లాంటి వాళ్ళు గురువులండి. వాళ్ళు కరెక్ట్గా ఈ నలుగురికి సిట్ స్టాండ్ ఒక రకంగా వస్తే జగన్ కనే ఇదండి. ఇది మటుకు జగన్ వచ్చినప్పుడేమో తెగ బాధపడ్డారు, జగన్ మాకు ఏం చేయట్లేదు, అది చేయట్లేదు. ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు చేసే గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఈ గవర్నమెంట్ కూడా సరిగా చేయకుండా వీళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఏంటంటే ఇండస్ట్రీ ఎటుపోతుందంటారు? ఏం లేదండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మీకు ఏం కావాలో నేను చేసి పెడతాను, మీకు ఏదైనా సమస్యలు ఉంటే మాతో చెప్పండి. ఈరోజు ఎందుకంటే టికెట్ రేట్లు ఆ రేంజ్లో పెంచినా కూడా వాళ్ళు కోఆపరేషన్ చేసినారు కదా. అసలు నిజంగా టికెట్ ఇప్పుడు సామాన్య ప్రజల కోసమే కదా సినిమా. ఈరోజు ఏంటంటే అంత టికెట్లు ఘోరంగా ఉంది కదా. ఒక పాప్కార్న్ రేట్ ఎంత, ఒక థమ్స్అప్ రేట్ ఎంత? పోనీ మనం ఎన్ని అడుగుదామంటే ఎవరి చేతుల్లో ఉన్నాయండి? ఇవన్నీ గుప్తాధిపత్యం చేతుల్లో ఉన్నాయా, ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఈరోజు నిజంగా థియేటర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అందరూ లీజుకి ఇచ్చేసినారు కదా. మీరు హీరోల రెమ్యునరేషన్ తగ్గించేసి వాళ్ళకి నిజంగా హీరోలు కూడా వాళ్ళు కూడా మారాలండి. ఎంతంత రెమ్యునరేషన్ తీసుకున్నా సినిమా ఇండస్ట్రీ నాశనం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఆ హీరోలను కూడా కదండి, ఆ హీరోలని కూడా ఇబ్బంది నాశనం చేసేది అంటే ఈ పొట్టుసులు ఇష్టం వచ్చినట్టు రెమ్యునరేషన్ పెంచి వాళ్ళు ఈ విధంగా అందరూ దెబ్బతింటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించి చిన్న సినిమాలు ప్రోత్సాహకరంగా వాళ్ళకి సబ్సిడీ ఇచ్చేసి మంచి సినిమాలను ప్రోత్సహించి ఆ మంచి సినిమాలని వీళ్ళు కూడా ప్రభుత్వం కూడా ప్రచారం చేసి ఈ సినిమా బాగుంది, ఈ సినిమా ఖచ్చితంగా చూడండి అనేటటువంటి ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఉంటే బాగుంటుంది. రెండోది ఏంటంటే ఈ ఓటీటీ కూడా ఇంత తొందరగా పెట్టడం వల్ల సినిమాలకు థియేటర్స్లోకి మేము ఒకప్పుడు ఉన్నప్పుడు చిరంజీవి గారి సినిమా ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేదండి. ఆ రోజుల్లో రిక్షా దొక్కే వాళ్ళు కూడా వాళ్ళకుండే కెపాసిటీని బట్టి ఆ రిక్షా వాళ్ళ భార్య పిల్లలు ఎంత హ్యాపీగా సినిమా పోయేవాళ్ళు. ఈరోజు సినిమా పోయేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఓటీటీ కరెక్ట్గా 1 month లోపల ఓటీటీ వస్తుంది, సినిమా వస్తున్నాయి. కాబట్టి ఓటీటీ కూడా కొంత సమయం తీసేసుకుని ఓటీటీకి ఆ సినిమా వేస్తే బాగుంటుంది. ఎంబడే వచ్చినందువల్ల థియేటర్స్ కూడా వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ అందరూ కూర్చుంటే ఇది ఖచ్చితంగా సొల్యూషన్ వస్తుంది. దురదృష్టం ఏంటంటే ఆ నలుగురు చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఆడిందాట పాడిందే పాట ఉంటుంది. వీళ్ళని కట్టుదిట్టం చేయాలంటే పవన్ కళ్యాణ్ సీరియస్గా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ అయితే ఇస్తారు. చిన్న సినిమాలు రావాలంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకొకసారి ఆలోచించి, అతను చిరంజీవి ఫ్యామిలీ మొత్తం సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించి వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళంతా పెద్ద హీరోలే. కానీ చిన్న హీరోలు కూడా ఎట్లా చేయాలా, ఏం చేయాలని ఆలోచిస్తే బాగుంటుందని ఉద్దేశం.